అన్నదాత సుఖీభవ అనే రైతులు మోసం చేసింది. ఇప్పుడేమన్నాడు, పిఎం కిసాన్ ఖాతా అన్నదాత సుఖీభవ పేరుతో నేను సంవత్సరానికి 20,000 ఇస్తాను. అదే చేద్దాం. మడమ తిప్పడు, మాట తప్పడు. అవునా? ఇప్పుడేమన్నావు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఇది చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతుంది. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తామని చెప్పి మొదటి ఏడాది ఎగ్గొట్టేసింది. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చింది. అంటే రెండేళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. పైగా 53,52,000 మంది రైతులకు మా ప్రభుత్వ హయాంలో రైతు భరోసా వర్తింపజేసి మేము ఇస్తే ఈయన హయాంలో ఈయన 46,85,000 మంది కుదిర్చేసి, అంటే దాదాపుగా 7 లక్షల మంది రైతులను ఎగరగొట్టేసి, పైగా కౌలు రైతులు గాని ROFR పట్టాదారు రైతులు కానీ ఎవరికి కనీసం 1 పైసా కూడా ఇచ్చింది. 16 రోజులు అసెంబ్లీ తర్వాత ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ, రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు.